మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 30వ తారీఖు 9వ నెల 2025 వరకు ఈ 15 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ, నా కల్పనలు కానీ, నా భావాలు కానీ ఏమీ చొప్పించబడవండి. ఇక్కడ కేవలము శాస్త్రం ఏదైతే చెప్పబడిందో అంతవరకే చెప్పడం జరుగుతుంది. మీకు శాస్త్రం గురించే కావాలి అనుకుంటే మాత్రం మా ఛానల్ చూడండి. మరి మిగతా ఇవన్నీ చెప్పడం కూడా నాకు రాదండి. మిగతావన్నీ సొంతంగా ఇది చెప్పడం నాకు రాదు. అయితే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. కానీ ఆయన వక్రక గమనంలో ఉన్న కారణంగా ఆయన కూడా చతుర్థ స్థానంలో ఉన్నట్టుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీకు మొన్నటి వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నది కదండి. ఇప్పుడు చూసినట్టయితే ఈ అర్ధాష్టమ శని నుంచి విముక్తులయ్యారు. కానీ వక్రగతి కారణంగా మళ్ళీ మీకు అర్ధాష్టమ శనిలో ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మీకు అర్ధాష్టమంలో రాహు ప్రత్యేకించి ఫలితం అయితే ఉండదు. అర్ధాష్టమం అనేది రాహువు శని కూడా మీకు 4వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. దీన్ని సుఖస్థానము, మాతృస్థానము, విద్యాస్థానము, భూమి, గృహాలకు సంబంధించి, వాహనాలకు సంబంధించి, మన స్వభావానికి సంబంధించి మనకు తెలియజేసేటటువంటి స్థానం కాబట్టి అక్కడ 2 తీవ్ర స్వభావం కలిగినటువంటి రాహు శని యొక్క సంచారం జరుగుతోంది. తద్వారా మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో తల్లి గారి యొక్క అభిమానం కానివ్వండి, విద్య, భూమి, గృహము, వాహనాలు, స్వభావం, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా వ్యతిరేక ఫలితాలే ఇవ్వబోతున్నారు ఇద్దరికిద్దరు కూడా. అది చేత ఇది గమనించుకోండి. అర్ధాష్టమ శని ప్రభావం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఇకపోతే అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వచాలదు. ఇక్కడ ఏంటంటే ఇది ఆయుస్థానం కాబట్టి కొంతమందికి ఇది రాశిగతమైన ఫలితాలండి. ఇవి కోట్ల మందికి సంబంధించింది. పూర్తిగా ఇది ఏ వ్యక్తికి సంబంధించిందని చెప్పడానికి ఏమీ లేదు. మీ వ్యక్తిగత జాతకమే వ్యక్తిగత జాతకము, అదే మీది. దానికి ఇది అనుసంధానం మాత్రమే. కాబట్టి అలా చెప్పి తీసి పక్కన పారేయటానికి లేదు. కాబట్టి మీకు అష్టమ స్థానంలో సంచారం కాబట్టి, ఆయుస్థానం కాబట్టి కొంతమందికి ఆయువు తీరిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి రాజదండన అంటే శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రం ఎప్పుడు రాయబడింది? ఆనాడు రాజులు దండంలో ఉండేవి కాబట్టి, ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి కోర్టులు ఇవి ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ కారాగార శిక్ష విధింపబడేటటువంటి అవకాశం ఉండవచ్చు. కొంతమందికి కళత్ర పీడ అంటే భార్యతో బాగా ఎక్కువ బాధింపబడడం కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు. పెద్ద దుఃఖం కూడా రావచ్చు. అలాగే హఠాత్తుగా ధన నష్టం జరగచ్చు, అవమానాలు జరగచ్చు, పరాభవాలు జరగచ్చు. ఇన్ని రకాలైనటువంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ అష్టమ స్థానంలో గురు సంచారం వలన. ఇకపోతే దశమ స్థానంలో రవి ఒక 2 రోజులు సంచారం చేస్తున్నారు. ఏకాదశి స్థానంలో ఒక 13 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ రవి యొక్క సంచారము ఈ వృశ్చిక రాశి వారికి దశమ, ఏకాదశి స్థానాల్లో 2 స్థానాల్లోనూ కూడా ఆయన యోగాన్ని ఇస్తున్నారు. మంచి యోగాన్ని ఇస్తున్నారు, మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన, వ్యాపారపరమైన లాభాలు కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, ఇంక్రిమెంట్లు కానివ్వండి, ఏదో ఒకటి జరిగేటటువంటి ఆ 2 రోజుల్లో జరిగితే ఇక 11 లాభస్థానంలో 13 రోజులు ఉంటున్నారు కాబట్టి మీరు ఊహించిన లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మీ గృహంలో మీ సోదరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించవచ్చు. ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలెట్టినా అందులో దిగ్విజయంగా సాధించగలుగుతారు, పూర్తి చేయగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు రవి భగవానుడు. ఇక మీకు దశమస్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. దశమస్థానంలో శుక్రగ్రహ సంచారం చాలా వృత్తిపరమైనటువంటి, మీరు ముఖ్యంగా
టీవీ రంగం, సినిమా రంగాన్ని వీటినే వృత్తిగా ఎంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కళలకు సంబంధించి వృత్తిగా ఎంచుకున్న వాళ్ళు కావచ్చు, కొంతమంది ప్రవృత్తిగా ఎంచుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఈ విధమైన ఫలితాలని శుక్రుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళకు కూడా కొంతమంది దాని వృత్తిగా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఏ పని చేయరండి, కొంత డబ్బు తీసుకుంటారు, ఆ డబ్బుని అందులో పెడుతూ ఉంటారు. లాభం వస్తే మరింత వస్తూ ఉంటుంది, నష్టం వచ్చినా కూడా బాధలేదు, ఎందుకంటే అంతకుముందు తినుంటారు కాబట్టి అందులో మరి కొంత తీసి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా దాన్నే వృత్తిగా స్వీకరించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహాలు బాగానే ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ అనేది ఉందండి, మనం లాభాలు పెంచడానికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కానీ ఏది చేసినప్పటికీ కూడా అది కూడా ఒక జోదమే. అర్థమవుతుంది కదండి. షేర్ మార్కెట్ అనేటటువంటి ప్రపంచంలో అతిపెద్ద జోదం. ఈ రోజు 2 రోజులు రావచ్చు, 3వ రోజు పోవచ్చు, 3 రోజులు పోవచ్చు, మళ్ళీ ఒక రోజు కవర్ అయిపోవచ్చు. జూదాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో షేర్ మార్కెట్ అంత పెద్ద జూదం లేదండి. జూదం ఆడటం అనేది అది మేమేదో దీన్ని అస్తమానం చెప్తున్నామని మాత్రం అనుకోవద్దండి. జూదం ఆడితే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనకి మహాభారతంలో ఆ ధర్మరాజు గారు జోదం ఆడటం ద్వారా ఏమేమి కోల్పోయాడో మీకు అందరికీ చెప్పారు. అది వేదవ్యాసులు వారే చెప్పారా, సుబ్బారావు చెప్పాడు, అవన్నీ మనకు అనవసరం. జోదం ఆడితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. రాజ్యాలు పోగొట్టుకున్నాడు, అన్నదమ్ములు పోగొట్టుకున్నాడు, కిరీటాలు పోగొట్టుకున్నాడు, మొత్తం రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆఖరికి భార్యను కూడా పోగొట్టుకున్నాడు. ఇంత దౌర్భాగ్యం చేత జోదానికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. ప్రతిసారి మనం ఈ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో ఇది మేము చెప్పాలని కాదండి, శాస్త్రం చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. దీన్ని మేము ప్రోత్సహించేటటువంటి ఏమి కాదండి. ఇది శాస్త్రం గురించి చెప్తున్నాం కాబట్టి శాస్త్రం గురించి చెప్పాలంటే ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఇది గమనించుకోండి. ఇది జోదం, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇకపోతే ఏకాదశి స్థానంలో కేతు కూడా యోగకారకుడు అవుతున్నాడు. ఇక దశమ స్థానంలో కేతు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు. అలాగే బుధుడు ఏకాదశి స్థానంలో, రవి ఆల్రెడీ 13 రోజులు ఉంటున్నాడు. అది బాగా లాభదాయకం అని మనం చెప్పుకోవడం జరిగింది, జరుగుతూనే ఉన్నది. అలాగే ఇక్కడ ఏకాదశి స్థానంలో బుధుడు యొక్క సంచారం కూడా బాగా లాభాలు వస్తాయి వృత్తిపరంగా. కాబట్టి మరి మొత్తం మీద లాభం రావాలంటే మరి ఏదో చేయాలి కదండి, చేసే పని ఏదో చేయాలి. కాబట్టి అందులో మీకు ఇంట్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు వస్తాయి. అలాగే వ్యవహారంలో నైపుణ్యం ఉంటుంది. అందుచేత ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ బుధుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే వ్యయస్థానంలో కుజుడి వల్ల మాత్రం కొంచెం ఇబ్బందులు తప్పవండి. ధన వ్యయం అవుతుంది, ధన నష్టం అవుతుంది, అలాగే కొంతమందికి గాత్ర నష్టం అవుతుంది, కారాగార శిక్ష కూడా కొంతమందికి పడుతూ ఉంటుంది. ఇది మీ వ్యక్తిగతం కాదండి, ఇది మీ వ్యక్తిగతం కూడా ఇందులో ఉందే, కానీ కేవలం ఇది మీ వ్యక్తిగతం కాదు. మీ వ్యక్తిగత జాతకం అంటే మీదే. ఇది కేవలం గోచారం 70 కోట్ల మందికి. నాది ఎన్టీ రామారావు గారిది ఈ విశాఖ నక్షత్రం అయింది, ఆయన తులారాశి, నేను తులారాశి. మరి ఆ మహానుభావుడు ఎక్కడ, ఆయన పాండిత్యం ఎక్కడ, ఆయన రాజకీయ జీవితం ఏంటి, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి? అంచేత ఎవరి వ్యక్తిగత జాతకం వాళ్ళదే ఉంటుంది, వ్యక్తిగత జాతకం. అంతే గోచార రీత్యా ఫలితాలు చెప్పడం అనేది అందులో ఒక భాగం, చెప్పాలి, తప్పకుండా ఉంటుంది. దాని ప్రభావం చాలా తక్కువ, లిటిల్ బిట్, చాలా తక్కువ. కాబట్టి జాతకం అనేది నిష్ణాత నిర్వాచేత రాయించుకున్నట్టయితే మీ జీవితం ఏ విధంగా నడుస్తుంది అనేటటువంటిది మీకు ఒక అవగాహనకు వస్తే దాని తదనుగుణంగా మీ ప్రవర్తన మార్చుకున్నట్టయితే కొంత మంచి అవకాశాలు ఉంటాయి. శుభం పోయాలి.